హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇంద్రాస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఒక డొమైన్ని హోస్టింగర్ నుంచి ఇంకొక హోస్టింగర్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. సో దానికి మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి హోస్టింగర్ అకౌంట్లోకి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డొమైన్స్ అని ఉంది కదా ఆప్షన్, అక్కడ క్లిక్ చేస్తే మీకు మీ డొమైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానికి రైట్ సైడ్ మేనేజ్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డొమైన్ ఓనర్‌షిప్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మూవ్ డొమైన్ టు అనదర్ హోస్టింగర్ అకౌంట్ అని కనిపిస్తుంది. దాని కింద ఇనిషియేట్ డొమైన్ మూవ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మూవ్ దిస్ వెబ్సైట్ టు అనదర్ అకౌంట్, ఎంటర్ అన్ ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ద హోస్టింగర్ అకౌంట్ టు విచ్ యూ వాంటెడ్ టు మూవ్ యువర్ డొమైన్. ఓకే, సో నేను ఇక్కడ నాకు ఇంకొక అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ ఉంది కదా, సో ఈ అకౌంట్‌కి నేను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా. కాబట్టి ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ఉంది కదా, ఆ మెయిల్ ఐడీ కాపీ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. దాని తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. చూసారా, డొమైన్ మూవ్ ఇనిషియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, ఒక మెసేజ్ ఉంది. ఏ రిక్వెస్ట్ టు మూవ్ ద డొమైన్ వాస్ సెంట్ టు ద హోస్టింగర్ అకౌంట్ అసోసియేటెడ్ విత్ ఈమెయిల్ ఐడి. సో ఇప్పుడు మీరేం చేయాలంటే ఇది జస్ట్ క్లోజ్ చేయండి. ఇప్పుడు వేరే హోస్టింగర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం కదా, ఆ అకౌంట్కి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ జస్ట్ రీఫ్రెష్ దిస్. ఓకే, ఇక్కడ మీరు డొమైన్ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి, మీరు రివ్యూ యువర్ డొమైన్ మూవ్ రిక్వెస్ట్ అని ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ చూడండి యాక్సెప్ట్ అని బటన్ ఉంది, అది యాక్సెప్ట్ చేయండి. క్లిక్ ఆన్ ద కన్ఫర్మ్ బటన్. అయిందా? ఇప్పుడు అది కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, దాన్ని మీరు ఫిల్ చేయండి. సో పర్సనల్ కానీ కంపెనీ కానీ, సో నాది పర్సనల్ అని ఫిల్ చేస్తున్నా. నెక్స్ట్ స్టెప్. సో ఏం లేదు, జస్ట్ మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే సరిపోద్ది. సో లెట్ మీ సెలెక్ట్ కర్ణాటక అని ఇచ్చాను, బెంగళూరు మారతల్లి. జిప్ కోడ్ వచ్చి 560037 ఉంటుంది. తర్వాత నా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేస్తున్నా. సో ఆల్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఫినిష్ ద రిజిస్ట్రేషన్. సో ఇక్కడ చూడండి, డొమైన్ మూవ్ ఇనిషియేటెడ్. అర్థమైందా? సో వీఆర్ కన్ఫర్మింగ్ ద డొమైన్ మూవ్ రిక్వెస్ట్. ఇట్ కెన్ టేక్ సమ్ టైమ్ ఫర్ ద డొమైన్ టు బీ మూవ్ టు యువర్ అకౌంట్. ఓకే, సో ఇలాగ మీరు ఒక హోస్టింగర్ అకౌంట్ నుంచి ఇంకొక హోస్టింగర్ అకౌంట్కి మీరు డొమైన్ని ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి టిప్స్ మీకు కావాలనుకుంటే సో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తర్వాత మీరు ఇది ఇనిషియేట్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే డొమైన్స్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ పెండింగ్ డొమైన్ మూవ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఫర్ దిస్ డొమైన్ అని వస్తుంది మీకు. మీరు ఏం చేయాలంటే సి టు ట్రాన్స్ఫర్ యువర్ డొమైన్ టు అనదర్ అకౌంట్ వీ విల్ సెండ్ కన్ఫర్మేషన్ ఈమెయిల్స్ టు బోత్ ఒరిజినల్ అండ్ న్యూ అకౌంట్ ఈమెయిల్స్. సింప్లీ క్లిక్ ఆన్ ద కన్ఫర్మేషన్ లింక్ ఇన్ ఈచ్ ఈమెయిల్ టు కంప్లీట్ ద డొమైన్ మూవ్ అని వచ్చింది కదా. సో ఇక్కడ నాకు ఒక మెయిల్ వచ్చింది చూడండి, మెయిల్ వచ్చింది కదా, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీరు ప్లీజ్ సెలెక్ట్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్, అప్రూవ్ అని కొట్టండి. అండ్ ఐ డిక్లేర్ కమిట్. సో అప్రూవ్ చేసేసాను. చూడండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్, ద ఇన్ఫర్మేషన్ విల్ బి ప్రాసెస్డ్. ఇది వచ్చి ఈమెయిల్ ఐడి అండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసాము కదా, ఆ మెయిల్ ఐడికి వచ్చింది. సో అలాగే మీకు ఇంకొక మెయిల్ ఐడి ఉంది కదా, అక్కడ కూడా మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఓకే.